కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 8-9 వచనములు. ప్రియమైన వారలారా, ఫర్ యూ హ్యావ్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ డెత్, మై ఐస్ ఫ్రమ్ టియర్స్, మై ఫీట్ ఫ్రమ్ స్టంబ్లింగ్. ఐ విల్ వాక్ బిఫోర్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులున్న దేశంలో చూడండి, ఇక్కడ మరి అనేక బాధలు పడి ప్రాణాపాయ స్థితి నుండి రక్షింపబడి, ఎన్నో శ్రమల పాలై ప్రాణాపాయ పరిస్థితి నుండి రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేటటువంటి మాటలు దేవుని దగ్గర ఇవి. ఎందుకంటే మరి ఈ భక్తుడు ఒక్కడే కాదు, బైబిల్ గ్రంథంలో వాక్యాలు రాసినటువంటి దావీదు మహారాజు గారు ఒక్కళ్ళే కాదు. ప్రియమైన వారలారా, మరి ఆ దేవుని చేత రక్షింపబడి ఆయన మేలును అనుభవించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాటలు చెప్పగలుగుతారు. మానవులమైన మనలో మరణం నుండి నా ప్రాణంను, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. దేవుని కృప లేకపోతే మానవులకు అడుగు కూడా వేయలేరు. ప్రియమైన వారలారా,